నమస్కారం. జ్ఞానవేదిక ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. వాస్తు సంబంధిత విషయాల గురించి తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ వాస్తు విద్వాన్ సాయిశ్రీ దంతూరి పండరీనాథ్ గారు. గురుగారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్ కాల్ చేసి గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురుగారు. సాయిరామ్. గురుగారు, ఈ మధ్యకాలంలో చూస్తున్నాం చాలామంది శ్మశాన వాటిక దగ్గరలో ఇల్లు కట్టుకుంటున్నారు. అలా కట్టుకోవటం, అలా నివసించటం మంచిదంటారా? అంటే శ్మశాన వాటిక దగ్గర ఇల్లు కట్టుకొని నివసించటము, లేదా శ్మశాన వాటికలోనే గృహ నిర్మాణం చేసి నివసించటము, ఇవన్నీ సరైన పద్ధతులు కావమ్మా. మనకి శాస్త్రంలో ఏం చెప్పారంటే, ఇక వీటికి దగ్గరగా ఇల్లు కట్టుకొని నివసించటం వలన అనేక రకాలైనటువంటి వాస్తు దోషాలు కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఊరికి ఉత్తరంలో శ్మశానం నిర్మించమని ఉంది. ఊరికి ఉత్తరంలో వలకాడు. అది వాస్తు నియమాల ప్రకారం ఒక గ్రామాన్ని మనం నిర్మించదలిచినప్పుడు ఆ గ్రామానికి ఎటుపక్కన ఏమేమి ఉండాలి అన్నది ఒక దిశానిర్దేశత ఉంది. దాని ప్రకారం మనం ఊరికి ఉత్తరంలో శ్మశానం ఉండాలి అంటే, ఊరికి ఉత్తరంలో శ్మశానం ఎప్పుడో కట్టినప్పటికీ క్రమక్రమంగా ఊర్లన్నీ పెరుగుతూ వచ్చేసి ఈ శ్మశానాలు మధ్యలోకి వచ్చేసాయి. అదే ఈ కాలక్రమంగా జరిగే పరిణామ క్రమం ఎలా ఉన్నప్పటికీ మనకు నివసించే గృహానికి సమీపంలో లేదా ఆనుకొని ఇలా శ్మశానాలు ఉండకూడదు. దీని వలన ప్రేత ధూమ వేద అనే దోషం కలుగుతుంది. ప్రేతము ధూమము వేదం. ప్రేత ధూమ వేద. ప్రేతము అంటే ఉన్న అర్థాలలోకెల్లా యాప్ట్గా ఉన్న అర్థం ఏమిటంటే కదలిక లేనటువంటిది, కంకాళము లేదా పీనుగు అని అర్థం ప్రేతము అంటే. ధూమము అంటే పొగ అని అర్థం. వేద అంటే బాధించినది. అంటే ఎక్కడైతే శ్మశానాలు ఉండి ఎక్కడైతే కాష్టము కాలటము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయో అందులో నుంచి ఉద్భవించేటటువంటి ధూమం అంటే పొగ ఇంటి లోపలికి రావటము లేదా ఇంటికి తగలటము, ఇవన్నీ కూడా దోషం కిందకే వస్తాయి. ఈ ప్రేత ధూమ వేద వలన సంక్రమించే దోషము చేత బాధింపబడే విధాలు అనేక రకాలుగా ఉంటాయి. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా టెస్టులు అవన్నీ చేస్తారు, కానీ అంతా బాగానే ఉంది కదా అంటారు. కానీ పర్టికులర్గా ఈ దోషం అని చెప్పడానికి ఉండదు. ఈ సిక్నెస్ అని, ఈ జ్వరం అని చెప్పడానికి వీళ్ళే పద్ధతిలో ఉంటాయి. అకారణంగా ఆకలి మందగించటం, బాగా చిక్కిపోవటం, మొహం విహీనం కావటం, ఇటువంటి బాధలు పడుతూ ఉంటారు. సో చిన్నపిల్లలకి దీనివల్ల ఎక్కువ ఇంపాక్ట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి శాస్త్రంలో చెప్పబడ్డాయి. ఇన్ని చెప్పిన తర్వాత కూడా ఆ శ్మశానం దగ్గర ఉండవలసిన అవసరం లేదు. ఒకటి ఏమిటంటే, మనకి ఆధునిక సైన్స్ దీంట్లో చెప్పింది ఏమిటంటే పొల్యూషన్ ఆరోగ్యానికి హానికరం. ఏ విధమైన పొల్యూషన్ అయినా సరే. ఇప్పుడు ఇక్కడ డెడ్ బాడీస్ కాలుతున్నప్పుడు వాటి నుంచి వచ్చేటటువంటి దుర్గంధభూయితమైనటువంటి ధూమము ఇంటి లోపలికి వస్తున్నప్పుడు ఇల్లు పొల్యూట్ అయిపోతుంది. మనము అదే ధూమము కలిసినటువంటి గాలిని మనం పీల్చుకుంటాం, వదులుతూ ఉంటాం. ఒకరోజు 2 రోజులు కాదు, అక్కడే ఇల్లు కట్టుకొని ఉంటే ఉన్నంతకాలం అది చేయాల్సిందే. సో ఈ కాన్స్టాంట్లీ ఈ ప్రాసెస్ జరుగుతూ ఉండటం వలన తప్పకుండా హెల్త్కి సంబంధించిన సమస్యలు వస్తాయి. కాష్టము కాలని అటువంటివి కూడా ఉంటాయి శ్మశానాలు. అందులో ఏమిటంటే మనకు చెప్పింది గాలివాటం. ఇంటికి దక్షిణం వైపు కానీ, పడమర వైపు కానీ, నైరుతి వైపు కానీ అతి సమీపంలో ఇవి ఉండకూడదు. అక్కడ చేసేటటువంటి కర్మకాండలు వీటి వలన ఇవి ఎదురుగా కనిపిస్తూ ఉంటాయి, చేస్తూ ఉంటాయి. అవి చూడటం వల్ల మనసు కొంచెం చికాకు పడటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. సో ఇట్లా డైలీ జరుగుతూ ఉంటే
ఇప్పుడు చూడండి, అంటే ఇది మానసికంగా కూడా చాలా కలిసివేసేటటువంటి విషయాలు. రోజు అక్కడే శ్మశానంలోనే ఇల్లు కట్టుకొని ఉండే కాటికాపరి ఉంటాడు. రోజు చూసి చూసి ఇమ్యూన్ అయిపోతాడు, దానికి పెద్దగా పట్టించుకోడు. అక్కడ శవం వచ్చినా అక్కడ పెట్టండి భోంచేసి వస్తానంటాడు. సో ఇట్ ఇస్ కాల్డ్ ఏ ఇమ్యునైజేషన్. ఇంకా సంసారాలు ఇట్లా ఒక దగ్గర కాపురం ఉంటున్నప్పుడు నిత్యం వస్తూ పోతూ ఉంటే ఏదైనా పని వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కానీ భోంచేసేటప్పుడు కానీ ఇంకే పని చేసేటప్పుడు కానీ వాళ్ళకి అట్లా ఉండదు. ఒక విధమైనటువంటి వైకల్యం అంటే మానసికంగా వికలత్వం చెందటం జరుగుతుంది. ఈ వికలత్వంలో ఉన్నప్పుడు వీళ్ళు తీసుకునే నిర్ణయాలు కానీ ఆలోచన పద్ధతి కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అల్టిమేట్లీ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ఆన్ ది సోషల్ లైఫ్. డాక్టర్ ఉన్నారనుకోండి, కొంచెం దెబ్బ తగిలి వెళ్తే ఆయన ఏదో కట్టేస్తారు, మామూలుగా వెళ్ళిపోతాం. ఆయన రోజు చూస్తారు ఇట్లాంటి దెబ్బలు. ఈ హ్యాజ్ అన్ ఇమ్యునైజేషన్. ఆ ఒక్కసారికి 2 సార్లు దెబ్బలు తగిన వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ వీళ్ళందరూ వచ్చి చాలా ఎక్కువ ఫీల్ అయిపోతూ ఉంటారు. ఈ విధంగా ఉంటుందన్నమాట. అందుకని ఈ గాలివాటు దోషాలు కానీ ధూమము వాటు దోషాలు అంటే పొగవాటు దోషము గాలివాటు దోషాలు ఇవన్నిటి నుంచి తప్పించుకోవాలి అనుకుంటే ఇటువంటి చోట ఇల్లు కట్టుకొని ఉండకపోవటం అన్ని విధాల మంచిది. అలాగే గురుగారు కాలర్స్ మాట్లాడదాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు శ్రీనివాస్ అండి. గురుగారు ఉన్నారు, అడగండి మీ సందేహం. హలో, చెప్పండి శ్రీనివాస్ గారు. సాయిరామ్. నమస్తే అండి. సాయిరామ్. మాకు ఇంటికి ఈశాన్యంలో 2 సోలం ఉంది. ఏమండి? ఇంటికి ఈశాన్యంలో 2 సోలం ఉంది. ఏముంది? ఇంటికి ఎదురుగా ఈశాన్యం ఎదురుగా ఉంది. మీ వాయిస్ క్లియర్ గా లేదండి, మరోసారి చెప్పండి. మాకు ఇంటి ఈశాన్యం దిక్కురా 2 సోలం ఉందండి. రోడ్డు షోలో ఉందా? సరే సరే. ఈశాన్యం దిక్కు ఉంది, అది మంచిగా కాదా అనుకున్నాను. అదే ఈశాన్యము దిక్కు ఉండే రోడ్డు షూలలు చాలా వరకు 80% బాగానే మంచివే ఉంటాయండి. అందులో ఒక 20% అట్లా బాగుండవు అవి. అంటే ఈశాన్యం వీధి చూపే కదా మంచిదే అని అనుకుంటారు, కానీ అందులో చాలా రకాలు ఉంటాయి. వీధి మనకు వచ్చిన తర్వాత ఈశాన్యానికి తగిలి ఎటు తిరుగుతోంది, అది ఎల్ షేప్లో ఉందా, ఎక్స్ షేప్లో ఉందా, లేకపోతే 3 రోడ్లు ఉన్నాయా, రోడ్డు పల్లం ఎటు పక్కన ఉంది, ఇట్లాంటి అనేక విషయాల మీద ఆధారపడి ఉంటాయండి. అందుకని మీరు ఒకసారి ఆ వీధిపోటు ఎంత పర్సెంట్ తగులుతుంది మనకి ఈశాన్యంలో, సపోజ్ తూర్పు ఈశాన్యంలో తగులుతుంది అనుకోండి, తూర్పుకున్న భుజం ఎంత పొడవు ఉందో అందులో ఈ వీధిపోటు ఎంత శాతం తగులుతుంది అని, ఎంత తక్కువ తగిలితే అంత మంచిది. అది ఎక్స్ రోడ్స్ ఉంటే అంటే క్రాస్ రోడ్స్ 4 రోడ్ల కూడలి మీద అయిన ఈశాన్యం అయితే చాలా వరకు ఫలితం బాగుంటుంది. సాయిరామ్. మరో కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. చెప్పండి, మీ పేరు చెప్పండి. పద్మావతి అండి. పద్మావతి గారు మాట్లాడండి, గురుగారితో మాట్లాడండి. హలో, నమస్తే గురుగారు. నమస్తే అమ్మా, చెప్పండి. ఇప్పుడు ఇంటికి ఏదైనా చిన్న దోషం ఉంది, దాన్ని సరిచేయలేదు అంటే ఆ చిన్న దోషం వల్ల వివాహాలు ఉద్యోగాలు రావడానికి ఆటంకాలు ఉంటాయండి? ఉంటాయమ్మా. ఓహో, అదేనండి. అది మా పాపకేమో వివాహం ఆలస్యం అవుతుంది, బాబుకి జాబ్ రావలేదండి. అందుకని ఇల్లు దోషం ఉందని ముందు కూడా మీకు ఫోన్ చేస్తామండి మేము. ఇంటి దోషం ఉన్నప్పుడు కూడా వివాహం జరగకపోవటం, ఉద్యోగాలు రాకపోవటం, ఉద్యోగాల్లో సెటిల్ కాకపోవటము, అనారోగ్య సమస్యలు, అట్లాగే వ్యాపారంలో నష్టం రావటం, ఇవన్నీ కూడా ఇంటి వాస్తుకు సంబంధం ఉన్న విషయాలమ్మా. ఎంతో ఇప్పుడు ఏంటంటే ఒకరికి నష్టం రావాల్సి ఉంటే తప్పకుండా వస్తుంది. ఇల్లు వాస్తు ప్రకారం బాగుంటే ఏమిటంటే నష్టాన్ని తట్టుకొని నిలబడగలుగుతారు అంతే. కానీ ఇల్లు బాగలేకపోతే తప్పకుండా అన్ని రకాల నష్టాలు ఉంటాయమ్మా, చేసుకోవాలి. మరో కాలర్ గురుగారు. హలో, నమస్తే అండి. హలో హలో గురుగారు, గృహ వాస్తు విషయంలో అత్యంత కీలక అంశం ఏది? గృహ వాస్తు విషయంలో అత్యంత కీలకమైన అన్ని కీలకమైనవి ఉన్నాయి. ఇందులో ఇదొకటే కీలకమైనది, మిగతావి కాదు అని చెప్పడానికి వీల్లేదు. గృహంలో ఇప్పుడు
ఎట్లా ఉండాలి, స్థలం మనం గృహ నిర్మాణం చేసుకోవటానికి తలపెట్టినటువంటి స్థలము ఏ విధంగా ఉండాలి, దిక్కులు ఆ స్థలానికి ఏ విధంగా అమరి ఉండాలి, ఆ పల్లం ఎటు పక్కన పల్లంగా ఉండాలి, మట్టి యొక్క రంగు రుచి వాసన ఏ విధంగా ఉండాలి, ఇలా అనేకమైనటువంటి విషయాలు వాస్తుశాస్త్రంలో ప్రస్తావనకు తీసుకురాబడ్డాయి. వీటన్నిటి గురించి జాగ్రత్త తీసుకోవాలి. అయితే ఏమిటంటే కొన్ని సందర్భాలలో సాధారణమైనటువంటి గృహ వాస్తు కాకుండా ఇంకా కొంచెం ఎలివేటెడ్ వాస్తు గురించి విశ్లేషణ చేయవలసి ఉంటుంది. ఎప్పుడంటే సపోజ్ ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, ఆయన వాళ్ళ పిల్లల్ని కూడా బిజినెస్లోకి పైకి తీసుకురావాలనుకుంటున్నాడు, లేదు ఏదో ఒక ఫీల్డ్లో వాళ్ళ పిల్లల్ని పైకి తీసుకురావాలన్నారు. దాని మీద గట్టిగా పట్టుకొని కూర్చున్నారు. ఆటల్లో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, చదువులో కానివ్వండి, ఏదైనా కానివ్వండి. కొంతమంది పొలిటికల్ లీడర్స్ ఉంటారు, వాళ్ళు వాళ్ళ పిల్లలు వీళ్ళంతా కూడా పాలిటిక్స్లో పైకి రావాలని. అయితే మనం ఎన్నుకున్న రంగాన్ని బట్టి వాస్తుశాస్త్రంలో ఏ విధంగా చెప్పబడిందో ఆ పద్ధతిని మొదటి నుంచి ఫాలో అవ్వటం. ఇప్పుడు పొలిటికల్గా రూల్ చేయాలని అనుకున్నారు అంటే మనకు వాస్తుశాస్త్రంలో చెప్పారు, క్షత్రియులకి ఫలానా స్థలం, ఫలానా రంగు, ఫలానా రుచి, ఫలానా వాసన ఉన్నటువంటి స్థలం చాలా బాగా పనికొస్తుందని చెప్పారు. వీళ్ళకి మొదటి నుంచి కూడా వీళ్ళ ఉద్దేశము పొలిటికల్లో వీళ్ళ ఫ్యామిలీ అందరూ పైకి రావాలన్న ఉద్దేశం ఉంటే దానికి సరిపడినటువంటి స్థలమే కొనుక్కోవాలి. ఎరుపు రంగు క్షత్రియులకి చాలా శ్రేష్టమైనటువంటిది. సో ఈ ఆలోచన ఉన్నప్పుడు ఎరుపు రంగు నేలని ఎన్నుకోవటం, ఆ విధంగా దానికి ఎటుపక్కన ద్వారం పెడితే రూలర్స్కి సూట్ అవుతుందో అటుపక్కన ద్వారం పెట్టి నిర్మాణం చేయటం, ఆయుధాగారం ఎక్కడ పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా దానికి ఒక ప్రత్యేకమైనటువంటి విశ్లేషణ ఉంటుంది. వ్యాపారస్తులు కావాలని వీళ్ళు బాగా అనుకున్నారనుకోండి, కావచ్చు వ్యాపారం చేయటానికి కావలసిన పద్ధతిలో స్థలం తీసుకోవాలి. అంటే సాధారణంగా వ్యాపారం చేసేదంతా కూడా ప్రజలతో సంబంధం ఉన్నటువంటి విషయం, అది పబ్లిక్ రిలేషన్స్కి. సో వీళ్ళంతా కూడా ఎటుపక్కన ముఖద్వారం పెట్టుకొని ఉండాలి, నేల రంగు ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి అటువంటి రంగు నేల తీసుకోవటం, అటుపక్కన ముఖద్వారం పెట్టి కట్టడం, అటుపక్కన ముఖద్వారం పెట్టాలంటే అటుపక్కన తప్పకుండా వీధి ఉండాలి. సో ఇవన్నీ ఒక పద్ధతిగా చూసుకొని పోవటం. ఇప్పుడు చాలా గొప్ప బిజినెస్ మ్యాన్ కావాలని నాకుంది, ఊరికే నేను ప్రయత్నం చేస్తూ ఉంటే ఎంతవరకు ఫలిస్తుంది? నా శక్తి సామర్థ్యం ఉన్నంతవరకు నేను ట్రై చేస్తాను, నా దగ్గర డబ్బు ఉన్నంత వరకు నేను ట్రై చేస్తాను. కానీ మనకి సహకారం అందించేటటువంటి నేల తల్లి భూదేవి ఏ విధంగా మనం సహకారం పొందగలమో ఆ విధంగా అభ్యర్థన చేయవలసి ఉంటుంది. అందుకు అనుగుణంగా భూమిని అంటే క్షేత్రాన్ని ఎన్నుకోవటం, ఆ క్షేత్రం ఎటువంటి రంగులో ఉండాలి, ఎటువంటి వాసనను కలిగి ఉండాలి, అవన్నీ చూసుకొని ఎవరైతే ఈ తరంలో బిజినెస్ చేస్తున్నారో తర్వాత మళ్ళీ వాళ్ళ ఈ తరం తర్వాత వచ్చే తరం, ఆ తర్వాత తరాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అద్భుతమైనటువంటి నిర్మాణం అందించటం. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కడో ఉంటారు అంటే దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఎ పర్టికులర్ పాయింట్ అన్నమాట. అలాగే ఇప్పుడు మంత్రాంగం చేర్పటం ఉంటుంది. అంటే వీళ్ళు రాజకీయ గురువులు కాదు, బిజినెస్ పీపుల్, రాజకీయంలోకి రారు, బిజినెస్ చేయరు, కానీ వెనుక ఉండి సహకారం అందించేటటువంటి మేధస్సు కలిగి ఉంటారు. అటువంటి మేధస్సుని వాళ్ళు డెవలప్ చేసుకోవటం, ఆ చేసుకున్నంత వరకే కాకుండా పురజనులకు ఉపయోగపడే కొన్ని లక్షల మంది, కోట్ల మంది పురజనులకు ఉపయోగపడే విధంగా ఆ మేధస్సు ఉన్నటువంటి ఆ థాట్స్ని రూలర్స్కి, బిజినెస్ పీపుల్కి పంచి వాళ్ళ ద్వారా చేపిస్తూ ఉంటారు. వీళ్ళు రూలర్స్ పైకి వస్తారు, బిజినెస్ పీపుల్ పైకి వస్తారు, ప్రజలకి బాగుంటుంది. ఇదివరకు రాజులు ఇట్లా చేసేవాళ్ళు. వాడు రాజు అనేవాడు క్షత్రియుడు, పరిపాలనా దక్షుడు. ఆ కింద ఉండే వాళ్ళంతా వ్యాపారం చేసుకునేవాళ్ళు, ఇంకా కింద ఉండే వాళ్ళంతా కూడా సేవకులుగా ఉండేవాళ్ళు. ఈ మధ్యలో అందరికీ మంచి జరగాలని మధ్యలో ఒక ఆలోచన పుట్టించేవాడు ఉండేవాడు. వాళ్ళని రాజగురువులని, మంత్రులని అంటారు. దే ఆర్ అడ్మినిస్ట్రేటర్స్.
వాళ్ళు ఏం చేయరు ప్రత్యేకంగా, బట్ చేపిస్తారు. కానీ వాళ్ళు చేసే పని కొన్ని కోట్ల మంది దాకా పోతుంది. అందులో మన చాణక్యుడు ఒకడు ఉన్నారు, బాగా తెలిసిన వాళ్ళు, రాక్షస మంత్రి ఉన్నాడు, తిమ్మరుసు మహామంత్రి ఉన్నారు, ఇట్లా అనేక మంది. సో మనం ఏం కావాలనుకుంటున్నామో ఫస్ట్ మనం డిసైడ్ చేసుకుంటే, అంటే మనం అంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు డిసైడ్ చేసుకున్నంత మాత్రాన వాళ్ళు ఏమి చేయలేరు, వాళ్ళ పెద్దలు సహకరించాలి. సో పిల్లలకి చెప్పి వాళ్ళ బుద్ధి ఎట్టిపోతుంది, ఏ విధంగా ఎటువంటి ఫీల్డ్లో పైకి వస్తారు, ఇదంతా నిర్ధారణ చేసుకుంటే దానికి సంబంధించిన పద్ధతిలో గృహ నిర్మాణ క్షేత్రాన్ని ఎన్నుకోవటం దగ్గర నుండి చేయటం వల్ల వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు, అంటే అంతర్జాతీయ ప్రమాణాలలో ఉండేటటువంటి మంచి ఫలితాలను సాధించే వీలు ఉంటుంది. అంటే ముఖ్యంగా గృహ నిర్మాణానికి ఏది ముఖ్యమని అడిగారు కదా, గృహ నిర్మాణానికి సంకల్పం ముఖ్యం. ముందు నువ్వేం కావాలనుకుంటున్నావు దాని ప్రకారం నువ్వు కట్టుకోవటం. కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు శ్రీనివాస్ బాబు అండి. మాట్లాడండి, గురుగారితో మాట్లాడండి. హలో, నమస్తే సార్. సాయిరామ్ గారు. సాయిరామ్, చెప్పండి స్వామి. మాది రాయమండ్రి అండి. అది నాది ఒక మెడికల్ షాప్ అండి. అది అంటే ఆగ్నేయ ఒక షాపింగ్ కాంప్లెక్స్ లో ఆగ్నేయంలో నా షాప్ అండి. ఆగ్నేయకి మధ్యలో ఒక రోడ్డు 80 అడుగుల రోడ్డు ఉందండి. అలా షాప్ ఎదురుకుండా ఆగుతారు కండి. దాని ఎదురుకుంటే ఒక 20 అడుగుల రోడ్డు వస్తుంది మరనే. అది నా షాప్కి తగులుతుంది మరనే, అంటే ఈ మధ్యలో 80 అడుగుల మధ్య తగులుతుంది మరనే. సరే, మీ షాప్కి 20 అడుగుల రోడ్డు ఏ పక్కన తగులుతుంది? దక్షిణ అయిపోయింది. మధ్యలో 80 అడుగుల రోడ్డు ఉంది మరనే. దక్షిణం వైపు తగులుతుందా? అంటే దక్షిణంలో దక్షిణంలో 3 భాగాలు ఉంటాయి. దక్షిణ మధ్య భాగం ఒకటి, దక్షిణంలో నైరుతి ఒకటి, ఇంకోటి దక్షిణంలో ఆగ్నేయం ఒకటి. మీకు ఐడియా ఉంటే చెప్పండి. దక్షిణంలో ఎక్కడ తగులుతుంది? నైరుతి నుంచి అలాగా ఆగ్నేయంలో తగులుతుంది, మొత్తం తగులుతుందండి. అంటే 20 అడుగులు మొత్తము తగులుతుందా? అయితే 80 అడుగులు 80 అడుగులు ఉందండి రాజధాని అనేది. సరే, అదేమో అది రహదారి. మీకు తగులుతున్నటువంటి 20 అడుగుల రోడ్డు మొత్తం షాప్కి తగులుతోంది. అయితే ఏమిటంటే ఇది కాంప్లెక్స్లో ఒక భాగం అండి. మీరు చెప్పినట్టుగా ఇది షాపు ఒక కాంప్లెక్స్లో ఒక భాగమా, ఇండిపెండెంట్ షాపా? ఏమండి, కాంప్లెక్స్ లో ఒక భాగం అంటే ఆగ్నేయంలో షాప్ వచ్చి మరి వరుసగా 10 షాపులు అండి. 4 ఉంటాయండి. ఇప్పుడు దక్షిణం వైపు అయితే ఏంటంటే మీరు చెప్పిన దాన్ని బట్టి మొత్తం కాంప్లెక్స్కి ఇప్పుడు తగులుతున్నటువంటి 20 అడుగుల వీధి ఏదైతే ఉందో అది దక్షిణ ఆగ్నేయానికి తగులుతుందండి. దక్షిణ ఆగ్నేయము వీధి చూపు కళ్యాణప్రదంగా చెప్తారు. మొత్తం కాంప్లెక్స్ వరకు అది ఓకే, మీ వరకు కొంచెం ఇబ్బంది. మీకు షాప్ ఎంత ఉందో అంత తగులుతుంది. అవునండి, అది కొంచెం ఇబ్బంది. అది మీకేం చేస్తారంటే దక్షిణ నైరుతి తగలటం మంచిది కాదు, కానీ దక్షిణ ఆగ్నేయం తగలటం పర్వాలేదు. సో ఎక్కడనైతే నెగిటివ్గా తగులుతుందో అక్కడ కొన్ని రెమెడియల్ మెజర్స్ మీరు ఫాలో చేస్తే దక్షిణ నైరుతి దక్షిణ వీధిపోటు సాంద్రత తగ్గించవచ్చు, కానీ దక్షిణ ఆగ్నేయము యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. దానివల్ల బాగుంటుంది. మీరు ఎంతకాలం అయింది షాప్ పెట్టి? 20 years అయిందండి. మరి 20 years నుంచి ఇట్లాగే ఉందా? అలాగే ఉందండి. పెళ్ళిళ్ళు ఎంతమంది చేశారు? మ్యారేజ్ చేసుకున్నాం, పాప సొంతంగా చేసుకుందండి. ఓకే, అది కళ్యాణప్రదం అంటారు. పెళ్ళిళ్ళు అట్లాంటివి తొందరగా అయిపోతుంటాయి. అయితే ఇది ఒకటి చిన్న రెమెడీ చేసుకోండి, మీరు సరిపోతుంది. సాయిరామ్. నా పేరు శ్రీనివాసరావు అండి. ఏ దిక్కు పని చేస్తున్నా కానీ మీకు ఉత్తరము ఉత్తర ఈశాన్యమునండి. ఉత్తర ఈశాన్య. సాయిరామ్. ఫోన్ చేయమంటారా? మరో కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు వీవి రమణ అండి. మాట్లాడండి, గురుగారు అన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే అండి. సాయిరామ్, చెప్పండి స్వామి. సాయిరామ్. ఇప్పుడు బిల్డింగ్ రెక్టాంగిల్ షేప్ అండి, సైట్ కూడా రెక్టాంగిల్ షేప్. సౌత్ వెస్ట్ కార్నర్ లో ఆఫ్సెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంకపిడిటీ అండర్ కన్స్ట్రక్షన్. అబౌట్ 4 feet ఆఫ్సెట్ ఉంటుందండి.
హలో చెప్పండి. అదే సౌత్ వెస్ట్ కార్నర్ లో ఆఫ్సెట్ ఉందండి. అది ఈజీ దానివల్ల నెగిటివ్ ఇంపాక్ట్ ఏమైనా ఉందా? వాచ్ ప్రకారం పెర్మిజిబుల్. తర్వాత కూడా స్టేర్ కేస్ 1/3 లెంత్ లో వస్తుంది వెస్ట్ ఫేసింగ్ లో. 1/3 లెంత్ 1/3 విడ్త్ లో స్టేర్ కేస్ వస్తుంది. స్టేర్ కేస్ 1/3 లెంత్ లో. ఒకటి ఇప్పుడు మన చతురస్రాకారం స్థలంలో చతురస్రాకార నిర్మాణం మీరు చేస్తున్నారు, దీర్ఘ చతురస్రాకారంలో అంతా బాగానే ఉంది. సో నైరుతి వైపు సెట్ బ్యాక్ అన్నారంటే ఏం కట్టకుండా ఓపెన్గా పెడతారు, అక్కడి నుంచి ఎంట్రన్స్ లాంటిది ఏదో పెట్టినట్టున్నారు. నైరుతిలో సెట్ బ్యాక్, నైరుతి సెట్ బ్యాక్ అట్లా ఉండకూడదు. ఇక తూర్పులో 30%లో మెట్లు అన్నారు, తీసుకోవచ్చు. తూర్పు ఆగ్నేయంలో తీసుకోవాలి మెట్లు, తూర్పు ఈశాన్యంలో తీసుకోవాలి. తూర్పు ఆగ్నేయం కాదండి, 11 నుంచి అంటే వెస్ట్ ఫేసింగ్, రోడ్డు ఫేసింగ్ టు ది వెస్ట్, సౌత్ వెస్ట్ కార్నర్ ఆఫ్సెట్ ఉంది, దాని ఆఫ్సెట్ దాంట్లో స్టేర్ కేస్ తీసుకెళ్లారు. మరి నిజమే, తూర్పులో 30%లో ఏదో చెప్పారు కదా ఇందాక. తూర్పు కదండి, వెస్ట్లో నైరుతిలో ఈ స్టేర్ కేస్ ఈ విధంగా ఉండవచ్చు. మొత్తం ముందు స్టేర్ కేస్లో మొదట ఎక్కేటప్పుడు మీరు దక్షిణాభిముఖంగా మెట్లెక్కవలసి ఉంటుంది, తర్వాత తిరిగి ఉత్తరాభిముఖంగా బాల్కనీలోకి ఎంటర్ అవుతారు. సో ఫస్ట్ ఎక్కటం మాత్రం దక్షిణాభిముఖంగా మెట్లెక్కాలండి. సాయిరామ్. గురుగారు మరో కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. హలో రైట్. గురుగారు, బహుళ అంతస్తులలో భవనాల్లో వాస్తు ఏ ప్రకారం ఉపయోగిస్తారు? మనకి బహుళ అంతస్తుల నిర్మాణాలు అనగానే కాంప్లెక్సెస్ అన్నమాట. కాంప్లెక్స్ నిర్మాణాలు ఏ విధంగా ఉంటాయి? సాధారణంగా ఒక గృహ నిర్మాణం చేసినప్పుడు మనం భూమి అంటే క్షేత్రం ఏ విధంగా ఉంది చూస్తాము, అక్కడ ఇల్లు కట్టుకుంటాము, వాస్తు ప్రకారం కట్టి ద్వార నిర్మాణాలు ఇవన్నీ ఒక పద్ధతిగా ఉంటాయి. ఇప్పుడు బహుళ అంతస్తుల నిర్మాణాలు అంటే అందులో ఒకటి కాక అనేకమైనటువంటి గృహాలు వస్తాయి, గృహ సముదాయాలు వస్తాయి. అందులో అంటే ఫ్లాట్స్ అన్నమాట. ఒక 10 అంతస్తులు కట్టుకోవచ్చు, అందులో ఒక అంతస్తుకి 10 చొప్పున కట్టుకుంటే 100 ఫ్లాట్లు అయిపోతాయి. అది ఏంటి, ఇప్పుడు అందులో 100 ఇండ్లు ఉన్నాయి, ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్కలాగుంది. మళ్ళీ కింద క్షేత్రం, ఒక ఇండిపెండెంట్ హౌస్ కట్టినప్పుడు ఆ ఇంటికి ఆ క్షేత్రానికి మధ్యన వాస్తు అమరేటట్టు చూసుకుంటాం మనం. ఇట్లా కట్టినప్పుడు ఏమిటంటే ఒక ఇల్లు అందులో 100 ఫ్లాట్స్ ఉన్నప్పుడు అందులో ఏ ఫ్లాట్ బాగుంటుంది, ఏ ఫ్లాట్ బాగుండదు అనేది మనకి తెలియదు. సో ఆ నిర్మాణ క్రమం ఎట్లా ఉంది? ఫ్లాట్స్ కట్టినప్పుడు మొత్తము భూమి అంటే ఒక 1000 గజాలో 2000 గజాలో 1 ఎకరమో 10 ఎకరాలు తీసుకొని ఒక మొత్తం గృహ సముదాయం ఆర్ గేటెడ్ కమ్యూనిటీ కట్టారనుకోండి. ఏ క్షేత్రంలోనైతే వీళ్ళు టోటల్ నిర్మాణం గావించారో ఆ క్షేత్రము మొత్తం ఒక యూనిట్గా చూసుకుంటారు. 100 ఎకరాలు కానివ్వండి, 1000 ఎకరాలు కానివ్వండి, అది ఒక యూనిట్ అన్నమాట. అందులో మనము నంబర్ ఆఫ్ హౌజెస్, ఫ్లాట్స్ ఇవన్నీ కట్టాము. సో క్షేత్రము బాగుండాలి, మనం తీసుకునే ఫ్లాట్ కానీ ఇల్లు కానీ అది కూడా బాగుండాలి. క్షేత్రము బాగుండి, ఇప్పుడు ఫ్లాట్స్ కట్టినప్పుడు తలుపులు ఉత్తర దక్షిణం తూర్పు పడమర ఎక్కడైనా పెట్టేసి కట్టేస్తారు. అదే మనం తూర్పు వీధి ఉన్నటువంటి ఒక స్థలం తీసుకొని ఇండిపెండెంట్ హౌస్ కడితే దానికి తూర్పు ముఖద్వారం పెట్టే కట్టుకోవాల్సి వస్తుంది. ఇట్లా విశాలమైన స్థలంలో ఒక కాంప్లెక్స్ నిర్మాణం చేసుకొని నంబర్ ఆఫ్ ఫ్లాట్స్ కట్టినప్పుడు ఒక్కొక్క ఫ్లాట్కి వాళ్ళ సౌకర్యార్థం అక్కడ ఉన్న టెక్నికల్ అవైలబిలిటీ ప్రకారం ఎటైనా తూర్పు ఉత్తరం దక్షిణ పడమర ఎటు పక్కనైనా కూడా మనం ముఖద్వారం పెట్టి కట్టవచ్చు. క్షేత్రము బాగుండాలి, ఆ పర్టికులర్ ఫ్లాట్ కూడా వాస్తు ప్రకారం బాగుండాలి. అంటే మళ్ళీ క్షేత్రము బాగుండాలంటే అర్థం ఏంటి? వాస్తు నియమాలకు అనుకూలంగా ఉండాలి. గృహం బాగుండాలంటే ఏంటి? గృహము కూడా వాస్తు నియమాలకి అనుకూలంగా కట్టబడి ఉండాలి. అదే క్షేత్రం బాగున్న క్షేత్రంలో
ఒక ఫ్లాట్ కూడా బాగుంటే అందులో నివాసం ఉంటే వాళ్ళకి చాలా బాగుంటుంది. క్షేత్రము బాగుండి ఫ్లాట్ బాగలేదనుకోండి వాస్తు ప్రకారం, సో మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. క్షేత్రము బాగలేక వీళ్ళు ఉండేటటువంటి ఫ్లాట్ కూడా వాస్తు ప్రకారం బాగలేకపోతే చాలా వరకు చాలా టెన్షన్స్, చాలా సత్ఫలితాలను ఇవ్వదు, చాలా చెడ్డ ఫలితాలు ఉంటాయి, చాలా చెడ్డ ఫలితాలు. కొన్ని ఫ్లాట్ మాత్రం బాగుండి క్షేత్రం బాగలేదనుకోండి, అప్పుడు కూడా మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. క్షేత్రం ప్రధానం. అందుకని ఏమిటంటే మనము వాస్తు ప్రకారం ఇప్పుడు నంబర్ ఆఫ్ ఫ్లాట్స్ ఇన్ని ఉంటే వాస్తు చూసే అవసరం లేదనో, 100 గడపలు ఉన్నదానికి వాస్తు చూసే అవసరం లేదనో ఇట్లా అనుకోకూడదు. క్షేత్రం ఎంత ప్రధానమో ఆ క్షేత్రంలో కట్టబడినటువంటి గృహం కూడా అంతే ప్రధానము. ఫ్లాట్స్ ఇట్లా నంబర్ ఆఫ్ ఫ్లాట్స్ ఇవన్నీ కట్టినప్పుడు కూడా తప్పకుండా క్షేత్రము కింద బాగుందా లేదా చూసుకోవాలి. మనం కొనదలుచుకున్నది లేదా రెంట్కి వెళ్ళదలుచుకున్న ఫ్లాట్ ఏదైతుందో అది కూడా వాస్తు ప్రకారం ఉందా లేదా చూసుకోవాలి. ఈ రెండు బాగున్నప్పుడు వెళ్ళాలంటే ఏది 100% బాగుండటం అంటూ ఎక్కడా ఉండదు. ఉండకూడని తీవ్రమైన దోషాలు లేకుండా జాగ్రత్త పడటం వల్ల మనం ఎంతో ధనాన్ని సమయాన్ని ఆదా చేసుకున్న వాళ్ళం అవుతాం. గురుగారు కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. శరత్ మాట్లాడుతున్నామండి. చెప్పండి, గురుగారితో మాట్లాడండి. హలో గురుగారు నమస్కారం అండి. సాయిరామ్, సాయిరామ్ చెప్పండి. సార్ మాది పడమటి ఇల్లు అండి. ఆహా. పడమటి ఇల్లు. మాది దక్షిణం పక్కన కాలువ నుంచి 2 ఫీట్లు ప్రహారీ గోడ కట్టాము. అది దక్షిణం పిల్లర్ కు ఆనుకొని ఉంది. మరి అది ఇక 2 ఇంచులు కట్ చేయాలంటారు, అది నిజమేనా? అంటే మీరు దక్షిణంలో ఏమీ స్థలం వదిలిపెట్టలేదా? ఆ దక్షిణం 2 ఫీట్లు ఉంది కాలువకు, మా ఇంటికి మధ్యలో. ఆ కాలువ బెడ్ మీదనే కాలువ ప్రహారీ కట్టాము. లేదు, నేను అడిగేది ప్రహారీ తర్వాత ఖాళీ స్థలం ఉందా మీ ఇంటికి? లేదు. అది నేను అడుగుతున్నా. అట్లా ప్రహారీ ఎక్కడి నుంచి వచ్చినట్టు ఇప్పుడు? అంటే ఇంటి హద్దు పైనే మీరు గృహ నిర్మాణం చేపించేశారు, తర్వాత కాలువ ఉంది దక్షిణంలో. అవునండి. అది కరెక్ట్ కాదండి. మనకేంటంటే వాస్తులో తప్పకుండా 4 పక్కల ఖాళీ స్థలం ఒక నిష్పత్తి ప్రకారం వదిలిపెట్టాలి మనం. అప్పుడే గృహ నిర్మాణం చేయాలి. ఇట్లా హద్దు పైన కట్టడం కరెక్ట్ కాదు. ఇంకా కాలువ ఉంది, ఇంటి పక్కనే కాలువ ఉంది, ఆ కాలువ పక్కనే అంత స్థలం లేకుండా అట్లా కట్టకూడదండి. తప్పకుండా స్థలం వదిలిపెట్టాలి. సాయిరామ్. మరో కాలర్ గురుగారు. హలో, నమస్తే అండి. హలో, నమస్కారం మేడం. చెప్పండి, మీ పేరు చెప్పండి. హలో మేడం, మాట్లాడండి, గురుగారితో మాట్లాడండి. హలో గురుగారు అండి, నమస్కారము. సాయిరామ్ చెప్పండి అమ్మా. మాకు వచ్చేసేసి తూర్పు వీధిలో ఒక ఇల్లు సార్. ఏంటమ్మా? తూర్పు సైడ్ ఫేస్ తోటి ఒక ఇల్లు ఉంది. అది వచ్చేసి 3 అంతస్తులు కట్టారు. కాకపోతే అంటే పెద్దవాళ్ళు కడుతున్నారు కదా, అన్ని వాళ్ళే చూసుకుంటారనే ఉద్దేశంతో మాకు మా చిన్న వయసు తెలియక మేము గమ్ముగా అయిపోయాము. ఆ ఇల్లు నా పేరుతోనే ఉంది సార్. అది వచ్చి నైరుతి లేదండి. నైరుతి లేకపోవటం వల్ల ఆగ్నేయం పెరిగిపోయింది. దాని పక్కనే ఒక కాలం ఉంది, మున్సిపాలిటీ కాలువ. అన్నా, మీకు ఉన్న ఏదైనా ఒక్క డౌట్ అడగండి అమ్మా, మొత్తం డిస్క్రిప్షన్ చెప్తే కుదరదా? నైరుతి లేదు, ఇప్పుడు దానికి ఏదైనా పరిహారం ఉందా? నైరుతి లేదు, ఆగ్నేయం పెట్టింది ఇంటికి. నైరుతి లేదు అంటే ఏంటమ్మా? అంటే త్రిభుజాకారంలో ఉంటుంది సార్ ఇల్లు. తూర్పు వైపు ఇది అంటే మిగతా 3 స్క్వేర్గా ఉన్నాయి. నైరుతి దగ్గర నుంచి అంటే ఆగ్నేయం నుంచి నైరుతికి క్రాస్ గా వెళ్ళిపోయింది. నైరుతి లేదు. అంటే అది ఎట్లా క్రాస్ ఉందా? క్రాస్ అంటే లేదు, మీ స్థలము త్రిభుజాకార స్థలం. సరే సరే, దానికి ఏదన్నా రెమెడీ ఉంటే చెప్పండి సార్. దానికి ఏం చేయాలని అర్థం కాదు. మీరు ఒకసారి ఆ ప్లాన్ మాకు మా ఐడికి పంపించండి అమ్మా, నేను చూసి చెప్తాను. ముందస్తుగా ఏమిటంటే త్రిభుజాకార స్థలంలో గృహ నిర్మాణం చేయకూడదు. అందులో ఎక్సెప్షన్స్ 1-2 ఉంటాయి.
కానీ త్రిభుజాకారం మాత్రం గృహ నిర్మాణానికి పనికిరాదమ్మా. అయితే త్రిభుజాకార స్థలంలో నైరుతి ఈశాన్యము ఉండి ఆగ్నేయము కట్ అయినప్పుడు కొంత వెసులుబాటు ఉంటుంది. మీ దగ్గర ఆగ్నేయము, వాయవ్యము, ఈశాన్యము ఉన్నాయి కానీ నైరుతి లేదు. ఒకసారి ఆ ప్లాన్ పంపించండి, చూసి ఏమైనా ఉంటే నేను చెప్తాను. సాయిరామ్. మరో కాలర్ గురువు గారు. హలో, నమస్తే అండి. నమస్తేనండి. చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు లక్ష్మి అండి. ఓకే అండి, మాట్లాడండి గురుగారితో. హలో. హలో, నమస్కారం అండి. సాయిరామ్, చెప్పండి అమ్మా. మాది శ్రావణ మాసంలో శంకుస్థాపన చేద్దాం అనుకుంటున్నానండి. మా పేరు మీద ఏ ద్వారం బాగుంటుంది? మాకు దక్షిణం రోడ్డు వచ్చింది, తూర్పేమో నడకండి, దారి సందు ఉంటుంది. దక్షిణం రోడ్డు. దీని గారి పేరు సాంబశివరావు గారు. అమ్మ సాంబశివరావు గారికి మీకు ఇద్దరికి కూడా ఉత్తర ముఖద్వార యోగం ఉందమ్మా. ఉత్తరము లేదా ఉత్తరంలో ఉత్తర ఈశాన్యం వైపు ముఖద్వారం పెట్టుకుంటే మీకు చాలా బాగుంటుంది. ఈ తూర్పు ముఖద్వారం సాధారణంగా పెట్టుకోవచ్చు. దక్షిణం వీధి ఉన్నప్పుడు దక్షిణ ముఖద్వారం కానీ తూర్పు ముఖద్వారం కానీ అక్కడ ఉన్న వీలును అనుసరించి పెట్టుకోవచ్చమ్మా. మీకు దక్షిణము వీధి ఉండి ఆ స్థలంలో తూర్పు ముఖద్వార గృహ నిర్మాణం మీరు చేసుకున్నారని అర్థమవుతుంది. అది మంచిదే, దాంట్లో ఇదేం లేదు. శ్రావణ మాసంలో ముహూర్తాలు అంటారా, ఇప్పుడు మీ నక్షత్రాలను బట్టి మీరు అక్కడ ప్రాంతీయ బ్రాహ్మణునికి తెలుసుకొని ఆ విధంగా ఫాలో అవుతే మంచిది. ఎందుకంటే 2-3 ముహూర్తాలు పెట్టవలసి వస్తుంది. అక్కడ తీరిగ్గా కూర్చొని మీరు చేసుకోవాలి. సరేనా? సాయిరామ్. మరో కాలర్ గురువు గారు. హలో, నమస్తే అండి. హలో, చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు ఉషారాణి అండి, గుంటూరు జిల్లా నుంచి మాట్లాడుతున్నాం. ఓకే అండి, మీ సందేహం ఏంటో అడగండి గురుగారితో. హలో. గురుగారండి, నమస్తే అండి. సాయిరామ్, చెప్పండి అమ్మా. మాది తూర్పు ఉత్తరప్రదేశ్ అండి, మెయిన్ ద్వారం. దక్షిణం పరమట నైరుతి బాత్రూమ్ పెట్టుకోవచ్చు అండి, మళ్ళీ లేకపోతే ఆగ్నేయం పెట్టుకోవచ్చా? అంటే ఎక్కడ బయటనా అమ్మ, ఇంటి బయట పెట్టుకునేదా? ఇంటి లోపలండి, అటాచ్డ్ బెడ్రూమ్కి అటాచ్డ్ వెనక పక్క. 2 బెడ్రూమ్స్కి వాయవ్యము నైరుతి బెడ్రూమ్స్కి మధ్యలో మీరు అటాచ్డ్ కామన్ టాయిలెట్స్ పెట్టుకోవచ్చు. ఆగ్నేయం కూడా పెట్టుకోకూడదండి? లేదు, అంటే ఆగ్నేయంలో వంటగది వస్తుంది కదా. అంటే వెనక 5-6.5 తీసుకొని ప్లేసు ముందుకు పెట్టారు ఆగ్నేయం బెడ్రూమ్. మీరు అటాచ్డ్ బాత్రూమ్స్ గురించి కదా అడుగుతున్నారు? అవునండి, ఒక బెడ్రూమే వచ్చింది కదా, వంటగది ఎదురు ఒక బెడ్రూమ్కి అటాచ్డ్. వంటగదికి బెడ్రూమ్కి మధ్యలో తీసుకోవచ్చు స్థలం ఉంటే. వంటగదికి బెడ్రూమ్కి మధ్యలో కూడా మీరు బాత్రూమ్ తీసుకోవచ్చు అమ్మా. ఎక్కువ స్థలం లేకపోతే అట్లా అడ్జస్ట్ చేయొచ్చు. సాయి, కానీ వెనుక ఉన్న ఓపెన్ ప్లేస్లో బాత్రూమ్ కట్టి ఈ బెడ్రూమ్కి అటాచ్ చేయకూడదు. సాయిరామ్. మరో కాలర్ గురువు గారు. హలో, నమస్తే అండి. నమస్కారం అమ్మా. చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు ప్రకాష్ నాయుడు అమ్మా, కాకినాడ నుంచి మాట్లాడుతున్నాం. గురుగారు అడగండి, మీ సందేహం చెప్పండి. సాయిరామ్, చెప్పండి. సాయిరామ్ గురుగారు. చెప్పండి, ఫోన్లో మాట్లాడండి. ఇప్పుడు మాది ఉత్తరప్రదేశ్ అండి, ఉత్తరం రోడ్డు సార్. ఆ ఉత్తరం రోడ్డు వాయువ్యాన్ని చిన్న సందు. మీరు టీవీ తగ్గించి ఫోన్లో చెప్పండి, ఫోన్లో వినండి. చిన్న సందు పోతుందండి వాయువ్యం స్వామి. వాయువ్యం, ఉత్తర వాయువ్యం అండి. ఉత్తర వాయువ్యాన్ని అది చిన్న సందు అండి, ఒక 5 అడుగులు. మాది 36 అడుగుల ఇల్లు అండి. ఉత్తర వాయవ్యము వీధి పోటు మంచిది కాదు. అది ఎంత చిన్నదైనా సరే చాలా తీవ్రమైనటువంటి చెడు ఫలితాలు ఉంటాయండి. ఉత్తర వాయువ్యం వీధిపోటు మంచిది కాదు. మీరు గృహ నిర్మాణం గావించేటప్పుడే ఉత్తర వాయువ్యం వీధిపోటు ఎంతవరకు అయితే తగులుతుందో, చిన్నగానే తగులుతుందన్నారు, అంత భాగం స్థలాన్ని కట్ చేసి వదిలేసి మిగతా స్థలంలో కట్టుకుంటే బాగుండేది.
ఇప్పుడు మరి మీరు గృహ నిర్మాణం అయిపోయింది అంటున్నారు, ఇప్పుడు ఆ స్థలాన్ని వదిలేసి కాంపౌండ్ వాళ్ళు వెనక్కి జరుపుకుంటే టెక్నికల్గా మీకు వీలవుతుందా ఈ పని చేయటానికి లేదా? కట్టేసాం సార్, సైట్ 3 అంతస్తులు వేస్తాం. లేదు, ఇప్పుడు మీకు ఉత్తర వాయువ్యం నుంచి తగిలేది అడుగో 2 అడుగున్నర ఉంటుంది కదా, అంతవరకు గోడని వెనక్కి జరుపుకోవచ్చు కదా కాంపౌండ్ వాళ్ళని. అంటే మాకు వాయువ్యం పోటు మధ్యలో వెడల్పోయిన వీసుందండి. ఏమండి స్వామి, ఉత్తరం రోడ్డు వెడల్పోయిన రోడ్డు అండి. ఆ రోడ్డు అవతల చిన్న వీధి అనమాట అండి ఇది. అవునండి, వీధి పోట్లు అట్లా కూడా ఉంటాయి. రోడ్డు అవతల కూడా తప్పకుండా ఉంటుంది. సముద్రం దాటి వచ్చినట్టు తగలదని ఏదో అన్న పెట్టాం సార్. అట్లేం ఉండదు, తప్పకుండా వీధి పోటు ఎఫెక్ట్ ఉంటుంది. బిల్డింగ్ హైట్ని బట్టి కూడా ఇంపాక్ట్ తగులుతుంది. బిల్డింగ్ హైట్ని బట్టి కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అది ఉంటుందండి వీధి పోటు. ఒకవేళ వీలైతే ఆ వీధి పోటు ఎట్లా తగులుతుంది, 1 అడుగు అడుగున్నర తగిలితే మీరు కాంపౌండ్ వాళ్ళు అంటే పశ్చిమం వైపు ఉన్న కాంపౌండ్ వాళ్ళని ఆ వీధి పోటు తగులుతున్నంత మేరకి కట్ చేస్తూ సవరించుకోవటం వల్ల కొంత ఫలితం ఉంటుంది. మరో కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో, నమస్తే అండి. హలో, నమస్కారం అండి. చెప్పండి, మీ పేరు చెప్పండి. నేను గుంటూరు నుంచి అండి, లక్ష్మి అండి. అలాగే అండి, మాట్లాడండి గురుగారితో. ఏంటో అడగండి. నమస్కారం గురువు గారు. సాయిరామ్, చెప్పండి అమ్మా. గురువు గారు, మేము ఇదివరకు తూర్పు ఫేసింగ్ ఇంట్లో విడిగా ఉన్న ఇంట్లో ఉండేవాళ్ళం గురువు గారు 4 years బ్యాక్. అయితే అపార్ట్మెంట్ ఒకటి పనగట ఫేసింగ్ హౌస్ కొనుక్కొని వచ్చాం సార్. అయితే అది ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి 4 years నుంచి కూడా ఏ పని అవ్వకపోవడం, ఒకటి డబ్బు ఎక్కడికి వెళ్ళినా కానీ డబ్బులు పోగొట్టుకోవడం, ఫంక్షన్కి వెళ్తే బంగారం పోగొట్టుకోవడం, ఏ పనికి వెళ్ళినా 1కి 2 సార్లు అది ఆ పని అవ్వకపోవడం, మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బంది పడుతున్నాం గురువు గారు. అది వాస్తు దోషమా గ్రహ దోషమా ఏమి అర్థం కాక పిల్లల అబ్బాయి చదువులో వెనకబడిపోవడం. ఈ 4 years నుంచి కూడా ఈ ఇయర్ బాగుంటం లేదు గురువు గారు. వ్యాపారం నష్టం, ఇచ్చిన డబ్బులు రాకపోవడం, అది ఇంటి ప్రాబ్లమా అద్దె కన్నా వెళ్ళిపోదాం, ఇది అద్దెకి ఇచ్చని అనుకుంటున్నాం గురువు గారు. బాగా ప్రాబ్లం గా ఉందండి. అది ఏదైంది కొంచెం చెప్పండి గురువు గారు. అంటే మీరు ఇక్కడికి వచ్చినప్పటి నుంచే ఇట్లా ఉంటుంది అంటున్నారు కాబట్టి, అది కూడా రెంటెడ్ హౌస్ కాబట్టి మీరు ఇంకొక ఇల్లు హౌస్ కాదు సార్, మాది ఓన్ గా కొనుక్కొని వచ్చామండి అపార్ట్మెంట్. అమ్మ, మీరు అటువంటి పరిస్థితుల్లో ఇంత తీవ్రమైనటువంటి చెడు పరిణామాలు ఉన్నప్పుడు మీరు చేయవలసిన పని ఏమిటంటే ఫస్ట్ మీరు ఇల్లు చూపెట్టుకోండి. ఇల్లు చూపెట్టి అది నిర్మాణాత్మకమైనటువంటి దోషాల వలన అంటే నిర్మాణంలో వచ్చిన దోషాల వలన మీరు బాధపడుతున్నారా, లేక ఇంకా వేరే ఏదైనా దోషాల వల్ల బాధపడుతున్నారా అనేది ఫస్ట్ నిర్ధారణ చేసుకోవాలి. ఇప్పుడు నిర్మాణంలో ఉన్న దోషాల వల్ల బాధపడుతూ ఉంటే మీ ఏదైతే ఫ్లాట్లో మీరు ఉన్నారో మీ పైన కింద ఉన్న వాళ్ళు కూడా అట్లాగే బాధపడాలి. అది కాకుండా ఇంకా వేరే కాంబినేషన్స్తో మీరు బాధపడుతున్నారనుకోండి, అది చూస్తే కానీ మనం డిసైడ్ చేయలేము. అది చూసి అప్పుడు ఏం చెప్తానో నేను అది మీరు చేసుకోండి. ఓకే గురువుగారు. అయితే అలాగే. సాయిరామ్. మరో కాలర్ గురుగారు. హలో, నమస్తే అండి. స్వామి నమస్తే స్వామి. సాయిరామ్, చెప్పండి స్వామి. స్వామి, మాది దక్షిణ వైపు రోడ్డు స్వామి. దక్షిణ వైపు రోడ్డు అయితే అన్నదమ్ముల స్థలం స్వామి. అది దక్షిణ వైపు మన్నయ్య అంటాడు స్వామి. ఇటు తూర్పు వైపు వచ్చేపాటికి మాకు ఒక 8 అడుగులు రోడ్డు లోపల, ఒక 20 అడుగుల లోపల నాకు ఉత్తరం వైపు వస్తుంది స్వామి. అది స్థలం ఖాళీ పడగొట్టాను స్వామి. అది ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా, పనికి వస్తుంది స్వామి. చూడండి, ఇప్పుడు ఏదన్నా మీరు స్థలాన్ని విభజించుకొని మీరు మీ బ్రదరు తీసుకునే పద్ధతిలో అయితే వీధి పోట్లు ఇట్లాంటివి ఏవి రాకుండా స్థల విభజన జరిగితే ఆ విధంగా విభజించుకొని ఉండండి, కట్టుకోండి, బాగానే ఉంటుంది. ఎందుకంటే నాది విభజించుకొని పడేశాను స్వామి. నేను ఏం చేశారు? నేను పాత్రిల్లు ఉంటే పడేసేసా. సూపర్, నాది ఖాళీగానే ఉంది. ఇప్పుడు అన్నయ్య ఏం చేశాడంటే నాకు ఖాళీ ఉత్తర వైపు దాబు ఇచ్చాడు. ఆ దోవలో నుంచి నాకు ఉత్తర వైపు వస్తుంది. తూర్పు అగ్గులు పెట్టుకొని నడక ఆగ్నేయంలోకి వస్తా, అన్నయ్య ఎదురు వస్తా స్వామి.
కట్టుకోవచ్చా అని. ఇట్లా చెప్తే తెలియదు స్వామి, మీది డయాగ్రామ్ కావాలా విన్నారా? ఇప్పుడు దానికి దిక్కులు ఎటున్నాయి, ఏమి దిక్కులు ఉన్నాయి, ఎటు పక్కన ఎవరు తీసుకున్నారు, మీరు కూలగొట్టినటువంటి గృహం ఆ స్థలంలో ఎక్కడ ఉండింది, అది మీ ఇద్దరికి కలిపి ఇచ్చిన గృహమా లేకపోతే విభజించిన తర్వాత మీకు వచ్చిన గృహమా, ఎప్పుడు మీరు ఆ గృహాన్ని కూల్ చేశారు, ఇట్లాంటి అనేకమైనటువంటి సమాధానాల వల్ల ఒక నిర్ధారణకి రాగలుగుతాము. సో ఒకసారి మీరు కాంటాక్ట్ చేస్తే మంచిదని నా అభిప్రాయం. మరో కాలర్ గురువు గారు. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మ, మేము గుంటూరు జిల్లా నుంచి మాట్లాడుతున్నాము. అలాగే అండి, మాట్లాడండి గురుగారు. హలో, నమస్తే అండి, మేము సాయిరామ్. గుంటూరు జిల్లా నుంచి మాట్లాడుతున్నాము. సాయిరామ్, చెప్పండి అమ్మా. మాది హౌస్ రాముల వారి దేవాలయం వెనక భాగంలో ఉందండి. రాముల వారి దేవాలయం ఉంది ముందు పక్క, దానికి వెనక భాగంలో ఉంది. సరే, నీ డౌట్ ఏంటమ్మా? దానివల్ల ఏమన్నా ఇబ్బంది, శిఖరం నీడ, దేవాలయం యొక్క శిఖరం నీడ హౌస్ మీద పట్టడం వల్ల మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి, దానివల్ల మీకు ఇబ్బంది ఉంటుందని చెప్తున్నారండి అందరూ. అవును, ఇది మీ సొంత ఇల్లమ్మా? సొంత ఇల్లు కాదండి, దేవాలయం వారే కట్టారు, మేము ఆ దేవాలయంలో పూజారులు మేము కూడాను. అట్లా చెప్పండి. అందరూ అండం ఏమంటారంటే, మీరు ఆ దేవాలయంలో ఆర్చన చేస్తున్నారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆ స్వామి వల్ల అని చెప్పి ఈ గ్రామస్తులందరూ అనుకుని కట్టారు మాకు. ఎంత దూరం ఉంటుందమ్మా ప్రహరీ గోడకి ఇల్లు? ఎక్కువ దూరం అయితే లేదండి, 10 అడుగుల దూరం ఉంటుంది అంతే. దానికి మధ్యలో ప్రహరీ గోడ కూడా ఉంది. కాకపోతే వాళ్ళు ఏం చేశారంటే ఆ ప్రహరీ గోడ నుంచి దేవాలయానికి దారి కూడా పెట్టారు. సరే సరే, ఇప్పుడు ఒక విషయం అమ్మా, ఏ దేవాలయానికి ఎటు పక్కన ఇల్లు ఉండకూడదు అన్నదానికి వాస్తు శాస్త్రంలో వివరణ ఉంది. మనకి శైవాలయాలకి, శివుని ఆలయాలకి ఎదురుగా ఉండకూడదు, వైష్ణవాలయాలకి వెనక వైపు ఉండకూడదు, శక్తి అమ్మవారు ఆలయాలకి ఇరు పార్శ్వములు అంటే 2 ప్రక్కల కూడా ఉండకూడదు. ఇది నియమం. అయితే ఈ నియమం ఎట్లా ఉన్నా కూడా సంసారం చేసుకునేవాళ్ళు గుడికి చుట్టుపక్కల ఉండటం ఏ విధంగా ఉన్నా కూడా మనకి పంచాయతనం ఇవన్నీ అవుతాయి. టెంపుల్స్లో ఎక్కడ ఉన్నా ఏదో ఒక నియమం వల్ల అది భంగం అవుతుంది. కాబట్టి మనం సాధారణంగా ఉండేవాళ్ళమంతా కూడా టెంపుల్కి చుట్టుపక్కల ఇల్లు ఉండకపోవటం మంచిది. రెండవ విషయం, అర్చకులకి వీళ్ళకి సంబంధించి క్వార్టర్స్ ఇవి కట్టి ఇస్తూ ఉంటారు. వీరికి ఇందులో శాస్త్రంలో ఏం చెప్పారో నాకు తెలియదు, కానీ వీళ్ళకి నియమాలు ఏవి వర్తించవు అన్న విషయం అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు గోపురం నీడ ఇంటి మీద పడకూడదు, అక్కడే అర్చకులకి మనం ఇల్లు కట్టేసి ఇచ్చాము, వాళ్ళు అందులో ఉంటారు, ఆ గోపురం నీళ్ళు పడతాయి, మరి వీళ్ళకి అన్వయించదు అని చెప్తారు. అట్లాగే టాయిలెట్స్, బాత్రూమ్స్ మనకి టెంపుల్స్లో ఉండకూడదు, బయట ఉండాలి. ఇప్పుడు టెంపుల్ ప్రాంగణంలోనే వీళ్ళు ఉండటానికి గృహ నిర్మాణం చేసి క్వార్టర్స్ కట్టినప్పుడు టాయిలెట్స్, బాత్రూమ్స్ ఇవన్నీ వస్తాయి. సో ఈ నియమాలు ఏ విధంగా భంగం అవుతున్నాయా లేదా అన్నదానికి ఎవరు ఇప్పటిదాకా ఏం చెప్పలేకపోయారు. ఒకటి ఏమిటంటే, మీకు బాగుంటే ఉండండి, బాగలేదనిపిస్తే మీరు మానండి. క్వార్టర్స్ కాకుండా ఇండిపెండెంట్ హౌస్ అయ్యేది ఉంటే తప్పకుండా మారమనే చెప్తాం మేము. సాయిరామ్. మరో కాలర్ గురువు గారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు సామ్రాజ్యం, హైదరాబాద్ నుంచి మాట్లాడండి గురుగారితో, మీ సందేహం ఏంటో అడగండి. హలో, నమస్కారం గురుగారు. సాయిరామ్, చెప్పండి అమ్మా. శ్రావణ మాసంలో శంకుస్థాపన చేయొచ్చా స్వామి? చేయవచ్చమ్మా, బ్రహ్మాండంగా. అంటే దసరా పండుగ రోజు బాగుంటుంది అంటారా? శ్రావణ మాసం దసరా రోజు శంకుస్థాపనలు, గృహప్రవేశాలు ఉండవమ్మా. దసరా రోజు చాలామంది చేస్తూ ఉంటారు, అది యాప్ట్ కాదు. శంకుస్థాపనలు, గృహప్రవేశాలు దసరా రోజు నాడు చేయకూడదు, అది యుద్ధానికి సంబంధించింది, ప్రారంభించేటు అట్లాంటివి, దీనికి కాదు. మీరు శ్రావణ మాసంలో చేసుకోవచ్చు, కార్తీక మాసంలో చేసుకోవచ్చు. అంటే మనకు ఉంటాయి కదా గురుమోర్జం, శుక్రమోర్జం, ఇట్లాంటి కూడని రోజుల్లో అది ఏ మాసమైనా చేయకూడదు.
అట్లా ముహూర్తాలు ఉన్నప్పుడు శ్రావణ మాసంలో ఇదంతా చేసుకోవచ్చు. ఇప్పుడు దక్షిణాయనం మొదలవుతుంది కదా, మీరు చేసుకోవచ్చమ్మా, ఏం పర్వాలేదు. మరో కాలర్ గురుగారు. హలో, నమస్తే అండి. నమస్కారం. నమస్కారం అమ్మా. చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు మల్లేశం. మాట్లాడండి గురుగారితో మీ సందేహం. చెప్పండి మల్లేశం గారు. నమస్కారం అండి. సాయిరామ్. మా ఇంటి తూర్పు రోడ్ ఉంది, రోడ్డు ముందు ఇల్లు మాది. తూర్పు పడమ ఉత్తర దక్షిణము రోడ్ కదా తూర్పు అంటే. ఎదురుగా నుంచి ఒక రోడ్డు మళ్ళా పెద్ద దర్వాజాలో పడుతుంది, గేట్. దానివల్ల ఏంటి అంటే ఏ భాగంలో తగులుతుంది మీకు ఇంటికి? ఈశాన్య భాగమే. ఈశాన్య భాగంలో ఎన్ని అడుగులు తగులుతుందండి రోడ్డు? దాదాపు సెంటర్లో ఉంది, రోడ్డులోనే ఉంది. మీ తూర్పు భుజమునకు ఈశాన్యము వీధి పోటు ఎన్ని అడుగులు తగులుతోంది? మొత్తం సెంటర్లో ఎదురుగానే ఉంది, సేమ్ నడి రోడ్లో ఉంది. అది ఈశాన్యం అన్నారు కదా, ఇంకా తూర్పు మధ్య భాగంలో తగులుతోంది. మొత్తం ఎదురుగా రోడ్డులోనే ఉంది. అంటే రోడ్ ఎంత ఉందో ఇల్లు అంత ఉందా? ఏమవుతుంది మరి? హలో, మరో కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో, నమస్తే అండి. హలో హలో దక్షిణ వైపు ఇల్లుంది. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి, మీ వాయిస్ క్లియర్గా లేదు. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి, ఫోన్లో మాట్లాడండి. ఓకే ఓకే ఓకే, అడగండి మీ సందేహం ఏంటో. ఓకే ఓకే. దక్షిణ వైపు ఇల్లుంది, ఈశాన్యం వైపు రోడ్డు ఎదురుగా తగులుతుంది. తూర్పు ఉత్తర దక్షిణం కూడా రోడ్ ఉంది, ఎదురుగా ఒక రోడ్ వస్తుంది. మీరు ఇల్లు ఎంత ఉందో అంత రోడ్డు తగులుతుంది అంటున్నారు, ఒకసారేమో ఈశాన్యానికి తగులుతుంది అంటున్నారు. అవునవును. ఈశాన్యానికి తగిలితే ఎన్ని అడుగులు తగులుతుంది? దాదాపు ఎదురుగా వచ్చే రోడ్డు మొత్తం గేట్లో మొత్తం ఉన్నదండి. మీరు డయాగ్రామ్ పంపించండి, ఇట్లా కాదు. సాయిరామ్. మరో కాలర్ గురువు గారు. హలో, నమస్తే అండి. హలో హలో, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి, మీకు లైన్ కలిసిందండి. హలో రైట్ గురుగారు, వాస్తు దోషాలకు సంపూర్ణ పరిహార మార్గాలు ఉన్నాయా? ఇప్పుడు దేనికి సంపూర్ణ పరిహార మార్గాలు ఉండవమ్మా. టు బి ఫ్రాంక్, చెప్పేవాళ్ళు చెప్తారు ఇదే చేసుకోండి దోషాలన్నీ పోతాయని, అది కరెక్ట్ కాదు. సంపూర్ణంగా పరిహార మార్గాలు ఎక్కడ ఉండవు. దాన్ని డెన్సిటీ తగ్గించడం, దోషం యొక్క సాంద్రతను తగ్గించడానికి పరిహారాలు ఉంటాయి. కానీ మొత్తం ఏదైనా దోషం ఉంది, కొన్ని దోషాలకి కొన్ని పద్ధతులు ఉంటాయి, అది చేసుకుంటే మొత్తం దోషం అంతా పోతుంది అనటానికి వీల్లేదు. ఎక్కడ కూడా మనకి ఏదైనా జ్వరం వచ్చినా కూడా డాక్టర్ దగ్గరికి పోతే ఈ జ్వరం క్రమంగా తగ్గుతుంది, ఈ టాబ్లెట్స్ వేసుకోండి అంటాడు. ఏదైనా ఎలర్జీ ఉంది, ఇది వేసుకోండి అంటాడు. కొంతకాలం తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. సో అది ఆ డెన్సిటీ తగ్గించడానికి మెడిసిన్ లాంటివి రెమెడీస్ అన్నీ కూడా టోటల్గా పోవటం అన్నది ఉండదు. ఎక్కడైనా కూడా ఈ రెమెడీస్ దేనికి వాడతారు అంటే సంపూర్ణ పరిహారాలు అన్నారు కదా. పరిహారం అంటే ఏమనుకుంటున్నారు మీరు? వాస్తు ప్రకారం పరిహారాలు ఏమైనా ఉంటాయా? పరిహారము అంటే మనము ఒక నష్టాన్ని పూడ్చుకోవటానికి కట్టే ఫైన్ లాంటిది పరిహారం అంటే. ఇప్పుడు ఒక దోషానికి పరిహారం చేసుకుంటాం, దోషం అనేది ఒక నష్టం, ఆ దోషం పోవటానికి ఒక పరిహారం. ఇవి అనేక రకాలు ఉంటాయి. మనని అంటే జస్ట్ సింపుల్గా అర్థం అవటానికి చెప్తున్నాను. ఒక ఇంటికి ఒక దోషం ఉంది, అది పోవటానికి ఇంత పరిహారం. అండ్ వర్షం వస్తుంది, గొడుగు పట్టుకుంటాం, ఇది ఒక చిన్న పరిహారం దోషం ఆ వర్షం నుంచి కాపాడుకోవటానికి. కానీ వర్షం పడుతూనే ఉంటుంది, గొడుగు ఉంటుంది, మనము ఉంటాము. అలాగే ఈ పరిహారం అనేది కూడా ఈ నష్టం నుంచి మనల్ని కొంచెం కాపాడుకోవటానికి పనికొచ్చే
కవచాలు అన్నమాట ఇవి. ఆ కవచాన్ని పెట్టుకొని కొంత రిలీఫ్ పొందటం వరకే ఈ పరిహారాలు పనికి వస్తాయి. అలాగే గురుగారు, కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ పేరు చెప్పండి. రజనీ అండి, ఒంగోలు నుంచి. మాట్లాడండి గురుగారితో, మీ సందేహం ఏంటో అడగండి. హలో స్వామి, మేము ఇల్లు కట్టుకున్నాం 7.5 గదిలో. అది ఈశాన్యం మామూలుగా అది 7 సంవత్సరాలు అయింది కట్టి. అయినా ఇంకా అది ఎందువల్ల ఏమో అర్థం కావట్లేదు, అది చారలేదు. స్లాబ్ పోసి 7 సంవత్సరాలు అయింది. దీపం అదేం పెట్టలేదు, ఇంకా వదిలేసాం దాని గురించి. ఇంకా అసలు ఇల్లు అనేది అది ఇంకా అది ఏం చేయలేదు, ఇంకా అలాగే ఉంది. అమ్మ, మీరే కాదు ఎంతోమంది ఇట్లా సఫర్ అవుతూ ఉంటారు. గృహ నిర్మాణము ప్రారంభించి ఎక్కడో ఒక దగ్గర అది ఆగిపోయి ఇంకా ఫర్దరు కన్స్ట్రక్షన్ కాకుండా నిలిచిపోతాయి. అట్లా దీనికి కూడా క్షేత్ర దోషాలు, ఇంకా నిర్మాణ దోషాలు, ముహూర్త దోషాలు కారణమవుతాయి. కొంతమంది కాలమ్స్ లేపి వదిలిపెట్టేస్తారు. స్లాబ్ వేయటం వాళ్ళ వల్ల కాదు, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. కొంతమంది పైన ఒక్క రూమ్ కడదామని 4 కాలమ్స్ వేస్తారు, అది కూడా కట్టలేరు. ఇది చాలా రకాలు ఉంటాయమ్మా ఇందులో దోషాలు. ఆ దోషాల వల్ల నిర్మాణ క్రమం ముందుకు పోదు. అటువంటి సందర్భాలలో ఆ దోషానికి పరిహారం చేసుకుంటే ఈ పని కాస్త ముందుకు పోతుంది. అయితే ఈ స్థలము చూడటము, ఆ స్థలంలో ఉండేటటువంటి పరిసరాలు ఇంకా అవన్నీ చూసిన తర్వాత కానీ ఈ దోషం గురించి ఒక అవగాహన రాదు. ఎవరో ఏదో చెప్తే అది చేసేసుకోవటం వద్దు. మీరు అది చూపెడితే దానికి ఏం చేసుకుంటే, అంటే మీకే కాదు మీలాంటి ఎంతోమందికి నేను చెప్తున్నా, నిర్మాణం సగంలో ఆగిపోయి ఉన్నప్పుడు అది ఒక దోషం ఉంటుంది, దానివల్లే అట్లా అవుతుంది. అది ఏ విధమైన దోషము అన్నది తెలుసుకోవటానికి, తెలుసుకున్న తర్వాత దానికి సంబంధించి ఏ విధమైన పరిహారం చేసుకోవాలన్న దానికి మార్గాలు ఉంటాయి. అట్లా ఆగిపోయిన క్రమం అయితే తీసుకెళ్ళి చూపెట్టి ఏం చేయాలో చేసుకొని అప్పుడు మళ్ళీ పని మొదలుపెట్టే ప్రయత్నం చేయండి. అప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ఎన్నిసార్లు మీరు మొదలుపెట్టినా అది ముందుకు పోదు. సో ఇట్లా ఉంటాయి, కంగారు పడే అవసరం లేదు, చూపెట్టి చేసుకొని ముందుకు సాగండి. సాయిరామ్. మరో కాలర్ గురువు గారు. హలో, నమస్తే అండి. హలో, నమస్కారం అమ్మా. నమస్కారం. చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు రామకృష్ణ. రామకృష్ణ గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి, గురుగారితో మాట్లాడండి. హలో, నమస్కారం గురుగారు. నమస్కారం. సాయిరామ్ చెప్పండి. బాబు, నా పేరు రామకృష్ణ, సాలూరు నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి. రామకృష్ణ గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి, ఫోన్ లో మాట్లాడండి. రామకృష్ణ గారు, టీవీ వాల్యూమ్ తగ్గించనమ్మా. ఇల్లు కట్టేటప్పుడు ప్రారంభించేటప్పుడు 30 అడుగులు పొడుగు అనుకున్నటువంటిది అనుకోకంటే 40 అడుగులు పెంచాము గురుగారు. ఏంటి 30 అంటే పొడుగు 30 × 20 అంటే 20 అడుగులు వెడల్పు, పొడుగు 30 అడుగులు అనుకుని ప్రారంభించాము గురుగారు. అది అలాగే మళ్ళీ ఆలోచన మారి అది 40 అడుగులు పొడుగు పెంచాము. సరే. ఆ 40 అడుగులు పెంచిన తర్వాత ఈ యొక్క భీముల్లో పిల్లలను కొద్దిగా మారిపోయాయి గురువు గారు. బెడ్రూమ్ వెనక బెడ్రూమ్ పెంచడం వల్ల ఒక 4 అడుగులు ముందుగా భీము పిల్లలు వచ్చింది. అదే వెనక ఏం చేయడం అని అడుగుతున్నా గురుగారు. మీకు రోడ్ ఎటు పక్కన ఉందండి? రోడ్డు తూర్పుకు ఉందంట గురుగారు. సరే, ఇప్పుడు మీరు 30 అడుగులు కట్టిన తర్వాత ఎక్స్టెన్షన్ స్లాబ్ ఎటు దిక్కుకు చేశారు? ఉత్తర దిక్కుకు కట్టాం గురుగారు. అది అట్లా చేయకూడదు. దక్షిణ దిక్కు పెంపు పర్వాలేదు, మొత్తం స్లాబ్ వేసి మళ్ళీ ఉత్తరానికి కాలమ్స్ వేసి ముందు పెంచటం అది కరెక్ట్ కాదండి. మీరు ఉత్తరం వైపుకి స్లాబ్ పెంచినప్పుడు ఉత్తరంలో ఉన్న ఖాళీ స్థలం ఎంత? మీరు రెండవసారి ఉత్తరానికి స్లాబ్ పెంచినప్పుడు ఉత్తరంలో మీకు ఉండిన ఖాళీ స్థలం ఎంత? గురుగారు, ఇంతవరకు వచ్చి కాలర్స్ అందరికీ చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు. వాస్తు యోగం గురించి ఎన్నో చక్కటి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. సాయిరామ్.
ఇదండి ఇవాల్టి జ్ఞానవేదిక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.